హలో నమస్తే, నా పేరు గిరి. వెల్కమ్ టు వీసా టీవీ. సో ఈరోజు ఉదయం అంటే జూలై 30 శ్రీనివాస మంగపురం అనే సినిమా థియేటర్స్లో రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఈ సందర్భంగా శ్రీనివాస మంగపురం సినిమా నటీనటులు, హీరోయిన్స్, తర్వాత ఈ సినిమా డైరెక్టర్ ఎవరు, ఈ సినిమా డైరెక్షన్ ఎలా ఉంది, అసలు ఈ సినిమా ఎలా ఉంది, కథ ఏంటి, ఈ సినిమా హిట్టా ఫట్టా, ఇలాంటి విషయాలను మనం సూటిగా మాట్లాడుకుందాం. సో అంతకంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీరు ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి రివ్యూ వీడియోస్ రెగ్యులర్గా వస్తుంటే అలాగే మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కూడా మీ వరకు రావడానికి ఒక ఆస్కారం. ఎనీవే, ఇక మనం వీడియోలోకి వెళ్దాం. శ్రీనివాస మంగపురం ఈ సినిమాలో నటించిన హీరో ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి వస్తున్నటువంటి మూడో తరం హీరో. అదే అండి, మన సూపర్ స్టార్ కృష్ణ గారి మనవడు, మహేష్ బాబు గారి కుమారుడు, అంటే మహేష్ బాబు గారి అన్న కుమారుడు జై కృష్ణ ఈ సినిమాలో హీరోగా నటించడం జరిగింది. సో ఈ సినిమాతో జై కృష్ణ మొదటి పరిచయం, అంటే ఇదే హీరోగా తనకి మొదటి సినిమా. మరి మొదటి సినిమా అంటే ఒక మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నటువంటి హీరోలకి సినిమాలు ఓ రేంజ్లో ప్లాన్ చేసి ఉంటారు. అలాంటి సినిమానే శ్రీనివాస మంగపురం. సో జై కృష్ణకి జంటగా రాషా తడాని హీరోయిన్గా నటించింది. వీళ్ళిద్దరు హీరోయిన్స్ ఈ సినిమాలో. అలాగే మరెంతోమంది ఈ సినిమాలో నటీనటులుగా సపోర్టింగ్ ఆర్టిస్టులుగా నటించారు. అందులో ఎస్పెషలీ చెప్పాలంటే మోహన్ బాబు గారు ఇందులో నటించారు, బ్రహ్మాజీ గారు, అలాగే నరేష్ గారు నటించారు. సో ఇక ఈ సినిమా ఏంటి, కథ ఏంటి అన్న విషయానికి వస్తే, శ్రీనివాస మంగపురం ట్రైలర్స్ కానీ సాంగ్స్ కానీ చూసిన మీ అందరికీ అర్థమై ఉంటుంది ఇది ఒక లవ్ స్టోరీ అని. బట్ కొన్ని సినిమా చూస్తున్నప్పుడు కొన్ని ట్విస్ట్లు అనమాట. లవ్ స్టోరీతో పాటు కొంత ఫ్యాక్షన్ నేపథ్యం కూడా ఈ సినిమాలో జోడించారు. ఇక ఈ సినిమాలో హీరో వచ్చేసి పూర్తిగా ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్నటువంటి ఫ్యామిలీలో పుట్టి పెరిగింటాడు. అనుకోకుండా ప్రేమలో పడతాడు. సో తన ప్రేమని గెలిపించుకోవడం కోసం తిరుపతికి వెళ్ళటం, అక్కడ తను పడేటువంటి కష్టాలు, అక్కడ తను చేయాల్సినటువంటి పోరాటాలు, తన ప్రేమ కోసం పడేటువంటి కష్టం, సో చివరికి తన ప్రేమని ఎలా గెలుచుకుంటాడు, తన ప్రేమను ఎలా నిలబెట్టుకుంటాడు, ఎలా తన ప్రేమలో గెలుస్తాడు అనేదే సినిమా అన్నమాట. సో ఇది శ్రీనివాస మంగపురం సినిమా గురించి. ఇక సరే, మరి మొదటిసారి హీరోగా వస్తున్న జయకృష్ణ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అన్న విషయానికి మనం వద్దాం. సో మనకి సూపర్ స్టార్ కృష్ణ గురించి తెలుసు, అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు గారి గురించి తెలుసు. వాళ్ళిద్దరి తర్వాత వస్తున్నటువంటి మూడో తరం హీరో జయకృష్ణ. మరి ఎలా ఉంది పర్ఫార్మెన్స్? ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి వస్తున్న హీరో ఆ రేంజ్కు, అంటే సూపర్ స్టార్ ఫ్యామిలీకి తగ్గట్టుగా తన నటన కనబరిచాడా లేదా అన్న విషయం మనం మాట్లాడుకుంటే, జయకృష్ణ చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశాడు శ్రీనివాస మంగపురం సినిమాలో. సో ఇది తనకు మొదటి సినిమా అయినప్పటికీ మనం ఈ సినిమా చూస్తున్నప్పుడు జయకృష్ణ ఈ సినిమా మొదటి సినిమా తనకి అని ఎక్కడా కూడా మనకి ఆ ఫీలింగే రాదు. ఆల్రెడీ ఒక 3-4 సినిమాలు చేసినటువంటి హీరో చేస్తే ఎలా ఉంటుందో అంత మంచి పర్ఫార్మెన్స్, అంత అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ అయితే జయకృష్ణ చేశాడు. సో తన వంతు తన ప్రయత్నం అయితే చాలా గట్టిగా చేశాడు ఈ సినిమాలో. నటుడిగా జయకృష్ణకి చాలా మంచి మార్కులే పడతాయి ఈ సినిమాతో. విమర్శకులు కూడా జయకృష్ణ నటన బాగుందనే అంటారనమాట. సో ఆ రకంగా జయకృష్ణ నటన అయితే చాలా అద్భుతం అని చెప్పాలి. ఇంకొకటి, జయకృష్ణ చూస్తున్నప్పుడు ఈ సినిమాలో మనకి మహేష్ బాబు గారు స్టార్టింగ్లో తీసినటువంటి ఫస్ట్ సినిమాలు రాజకుమారుడు, మురారి సినిమాలు గుర్తుకొస్తాయన్నమాట. సో మహేష్ బాబు ఏమంటారు, ఫ్రెష్గా అప్పుడు సినిమాల్లోకి వస్తున్నప్పుడు ఎలా అనిపించాడో మనకి మళ్ళీ అలా అనిపిస్తాడు జయకృష్ణ ఈ సినిమాలో. కాబట్టి సో సూపర్ స్టార్ కృష్ణ అభిమానులందరికీ మహేష్ బాబు ఇచ్చిన ఈ గ్యాప్ జయకృష్ణ కొంచెం ఫిల్ చేశాడనే చెప్పాలి, కొంచెం ఆక్యుపై చేశాడని చెప్పాలి. సో వారణాసి సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ గారు చాలా బిజీ ఉన్నారు. సో వారణాసి సినిమా రిలీజ్ అవ్వడానికి 2027లో రావచ్చు, మేబీ చాలా గ్యాప్ ఉంది. సో ఈ సినిమా కంటే ముందు కూడా చాలా రోజుల నుంచి గ్యాప్ ఉంది. సూపర్ స్టార్ మహేష్ బాబు గారి అభిమానులందరూ కూడా, సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులందరూ కూడా తన సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ గ్యాప్లో సూపర్ స్టార్ మహేష్ బాబు గారి ఫ్యామిలీ నుంచి ఒక హీరో రావటం మహేష్ బాబు గారి ఫ్యాన్స్కి ఒక పండగనే చెప్పాలి. నిజంగా థియేటర్స్ దగ్గర కూడా చాలా పండగ వాతావరణం నెలకొంది. చాలామంది మహేష్ బాబు ఫ్యాన్స్ వచ్చేసి హడావిడి చేస్తున్నారు జయకృష్ణ సినిమాకి. ఏంటి నిజంగా ఇది కొత్త హీరో నటించిన సినిమానా, మహేష్ బాబు సినిమానా డౌట్ వచ్చింది థియేటర్లోంచి బయటకు వస్తున్నప్పుడు. జనాలు అయితే అలా కనిపించారనమాట. సరే, ఇది జయకృష్ణ నటన గురించి, శ్రీనివాస మంగపురం సినిమా స్టోరీ గురించి. ఇక ఈ సినిమాలో మోహన్ బాబు గారి యాక్టింగ్ గురించి మాట్లాడుకుంటే, మోహన్ బాబు గారు కానీ, బ్రహ్మాజీ కానీ, తర్వాత నరేష్ గారు కానీ చాలా అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేశారు.
సో ఇందులో మోహన్ బాబు గారి హీరోకి తాత క్యారెక్టర్లో చాలా అద్భుతంగా ఒదిగిపోయారని చెప్పాలి. సో అందరి పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. ఇక సినిమా ఓవరాల్గా ఎలా ఉంది అన్న విషయానికి వస్తే శ్రీనివాస మంగపురం ఎక్కడా బోరింగ్ అయితే లేదు, చాలా అద్భుతంగా ఉంది. కాకపోతే ఇంకా అంటే ఫస్ట్ సినిమా అన్నప్పుడు ఒక హీరోకి అంటే మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి వస్తున్నటువంటి ఒక హీరోని ఫస్ట్ సినిమాతో పరిచయం చేస్తున్నాం అన్నప్పుడు ఇంకా గొప్పగా ఏదైనా ప్లాన్ చేసింటే బాగుండేది, ఇంకా అద్భుతాలు ఏమైనా చేసింటే బాగుండేది అనిపిస్తుంది. కొంచెం రొటీన్గానే అనిపిస్తుంది తప్ప సినిమా అయితే బాగుంది, ఆహా ఓహో అద్భుతం సూపర్ డూపర్ అన్నట్టుగా అయితే అనిపించలేదు. ఇక డైరెక్షన్ గురించి మాట్లాడుకుంటే ఈ సినిమా డైరెక్టర్ వచ్చేసి అజయ్ భూపతి. గతంలో RX-100 అలాగే మంగళవారం సినిమాలు ఇలాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలు ఇచ్చినటువంటి అజయ్ భూపతి ఈ సినిమాకి డైరెక్షన్ చేశాడు. సో తన డైరెక్షన్ పరంగా చాలా అద్భుతమైన డైరెక్షన్ చేశాడు. టేకింగ్ అంతా చాలా బాగుంది, బట్ కథ రొటీన్గా అనిపించింది. సినిమా ఎక్కడైతే బోర్ కొట్టదు కానీ ఇంకా అద్భుతంగా ఉంటే బాగుండేది. అసలు ఏమంటారు, లేచి కేకలేసి చప్పట్లు కొట్టి తాండవం చేసేంత అద్భుతంగా లేదేమని అనిపించింది. బట్ సినిమా అయితే ఓవరాల్గా చాలా కూల్గా ప్లెజెంట్గా అలా వెళ్ళిపోతూ ఉంటుంది, చాలా బాగుందనే చెప్పాలి. ఇక ఓవరాల్గా ఈ సినిమా ఎన్ని పాయింట్స్ వచ్చి మనం అవుట్ ఆఫ్ 5 అన్న విషయానికి వస్తే ఈ సినిమానికి మనం అవుట్ ఆఫ్ 5 2.8 పాయింట్స్ అయితే ఇవ్వచ్చు. ఎస్పెషల్లీ ఈ సినిమాలో అద్భుతం అని చెప్పుకోవాలి, ఎస్పెషల్లీ మార్కులు ఇవ్వాలి అంటే జయకృష్ణ, హీరో జయకృష్ణ యాక్టింగ్కి. అంటే మనం ఎక్స్పెక్ట్ చేయం ఫస్ట్ టైం వస్తున్న హీరో ఈ రేంజ్లో పర్ఫార్మెన్స్ చేస్తాడని మనం ఊహించాం. కానీ తన కట్అవుట్ కానీ తన హైట్ కానీ మహేష్ బాబుకి ఏమాత్రం తీసిపోని హైట్, మహేష్ బాబుకి పోటీ పడేటువంటి గ్లామరు, సో ఆ ప్లేస్ని మళ్ళీ కొంచెం ఎంతో కొంత ఫుల్ఫిల్ చేసేటువంటి హీరో వచ్చాడేమో మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి అన్నట్టుగా అనిపించింది. కాబట్టి సో ఎక్కువ జయకృష్ణ వైపే ఈ సినిమా చూస్తున్నంతసేపు అందరి కళ్ళు ఉంటాయన్నమాట. అది శ్రీనివాస మంగపురం సినిమా గురించి. థ్యాంక్ యూ. ఇలాంటి మరెన్నో వీడియోస్తో మీ ముందుకి నేను వస్తూ ఉంటా. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోనైతే నచ్చితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.